ఆనంద్ గారు అని అక్కడ ఉన్నారు, గిలగిలగిలు కొట్టుకున్నారు అక్కడ, ప్రార్థన నీళ్ళేసి ప్రశాంతంగా ఉన్నారు. ఉండలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయనకి అట్లయితే? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు పేషెంట్ని తీసుకొచ్చారు, 2 కాళ్ళు లేవు. ఆయన సొంత అల్లుడా ఎవరో కత్తితో పొడి చేశాడు కదా నడుములో, ఈయనేనా? మేనబాబు పొడి చేశాడు కత్తితో. ఈ నెనమూలకెళ్ళి కత్తితో పొడి చేశాడు అంట ఇక్కడ వెనక. ఈయనకి కాళ్ళు పడిపోయినాయి, హాస్పిటల్లో అయిపోయింది. అలాంటి మనిషి ఆయన టీవీ చూసి నన్ను నువ్వు బ్రతికిచ్చయ్యా, ఎవరు బ్రతికించలేదు అన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అన్నారు? 23 సంవత్సరాలు. ఆయనకి నడుములో పొడిచేసరికి నరం కట్ అయిపోయిందంట, 2 కాళ్ళు కట్ పోయినాయి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఆస్తి 2 ఆడపిల్లలు పెళ్ళి అవ్వలేదు. మొన్నే కుర్రోడు సూపర్గా ఉన్నాడంట, కుర్రోడు కూడా చనిపోయాడంట. మీ కొడుకు. ఆ పాప ఎవరో చిన్న పాప, పెద్ద పాప ఏది? ఇంటి దగ్గర ఉంది. పిల్లలు చూస్తే బాగున్నారు, వీళ్ళిద్దరు జాబులు చేస్తున్నారు, వాళ్ళకి ఆహారం ఇస్తున్నారు. ఇప్పుడు ఆస్తి లేదు, పాస్తి లేదు, ఉన్నది కూడా అన్నదమ్ములు ఎవరో పంచట్లేదు. ఏదో రాత్రి ఏడుస్తారు, మేము రావాలని చెప్పాం. ఇక్కడికి వచ్చే ముందు మాకు ఫోన్ వస్తుంది, ఆయన తట్టుకోలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు అంటే ఏం కాదు మేము అని ఇక్కడ కొంచెం ఏం చేస్తాం మేము చెప్పు పాప, ఏం చేస్తాం? వాటర్, ప్రేయర్ వాటర్ డాడీ పైన చల్లమని చెప్పారు. నేను ఇట్లా చేయట్టి ఇచ్చేసాను, చూసావుగా. మీ డాడీ ప్రశాంతంగా ఉన్నారా? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారు? ఏమైంది ఆయనకి? ఇప్పుడు ఇక్కడ తలలో నరాలు నొప్పి వస్తున్నాయి అంటే 23 ఇయర్స్ నుండి బయటికి రావట్లేదు. 23 ఇయర్స్ బయటకు రాని ఒక వ్యక్తికి గ్లాసులో కొంచెం నీళ్ళు ఇచ్చి ఇట్లా చేతి ఇట్లా టచ్ చేసి ఇస్తేనే ప్రశాంతంగా ఉన్నాడా? ఇప్పుడు కొంచెం అంటే పడుకోబెట్టాము, ఇప్పుడు కూల్ గానే ఉన్నా. చప్పట్లు కొట్టుంది గట్టిగా.